హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఈ వారం గేమ్ ఆడండి, ఆడియన్స్ కూడా తిట్టుకుంటున్నారు అంటూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బిగ్ బాస్ రంగంలోకి దిగి మరీ వారిని హెచ్చరించినా కూడా ఎవరు ఏమాత్రం కనీసం కనికరం కూడా లేకుండా బిగ్ బాస్ చెప్పాడు అన్న భయం కూడా లేకుండా గేమ్ కాదు కదా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దీంతో ఈరోజు హోస్ట్ ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడు. ముఖ్యంగా సంజన గురించి మాట్లాడుతూ, సంజన ఈ వారం నీ గురించి చెప్తూ పోతే నీ గురించే 3 గంటల ఎపిసోడ్ అవుతుందేమో, అన్ని తప్పులు చేశావు, ఏమన్నా మాట్లాడుతున్నావా అమ్మ సంజన? ఈ వారం నువ్వు నామినేషన్లోకి రాగానే ఆ నామినేషన్ టెన్షన్ను తీసుకువచ్చి అందరి ముందు రుద్దేస్తున్నావు. ముఖ్యంగా మాటలు నోరు జారుతున్నావు. అసలు నువ్వు దివ్య గురించి ఏం మాట్లాడావో వీడియో వేసి చూపిస్తాను చూడు అంటూ దివ్య గురించి దివ్య రోడ్డు రోలర్ లాగా ఉంటుంది అంటూ బాడీ షేమింగ్ చేసిన వీడియోని ప్లే చేసి చూపించడంతో అందరూ షాక్ అయ్యారు. దివ్య మరింత షాక్ అయింది. ఎందుకంటే ఆ విధంగా సంజన కామెంట్ చేస్తుంది అని దివ్య కూడా ఎక్సెప్ట్ చేయలేదు. సో ఇది ఇలా ఉంటే ఆ తర్వాత మాధురికి కూడా ఫుల్ కోటింగ్ అయితే పడింది. మాధురి, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి రాగానే ఏం చెప్పావు? ఈ హౌస్లో నేను ఎవరి కోసమో, ఎవరి స్నేహం కోసమో, ఎవరో బాండింగ్స్ కోసమో రాలేదు, గేమ్ కోసం వచ్చాను, నా గేమ్ నేను ఆడుకొని వెళ్ళిపోతాను అన్నావు. కానీ వచ్చిన వారంలోనే అందరినీ కలుపుకుంటూ బాండింగ్స్ క్రియేట్ చేసుకున్నావు. ఇది నీ సేఫ్ గేమ్ కాదా అంటూ మూతి మీద అడగటంతో మాధురి కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఇక హౌస్మేట్స్ అందరికీ కూడా మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రాముని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవ్వరు కనీసం లెక్క కూడా చేయడం లేదు. రాము ఏమైనా చెప్పాలన్నా ఏమైనా చేసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా రాముని చాలా హీనంగా చూస్తున్నారు. రాము ఈరోజు అందుకున్న శిఖరాలని మీలో ఎవరూ కూడా కనీసం 10% కూడా అందుకోలేదు. అది రాము లెవెల్. మీరు మాత్రం రాముని చాలా చీప్గా చూస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు అంటూ రాము గురించి చాలా బాగా చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ పై కూడా నాగార్జున ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం నువ్వు సేఫ్ గేమ్ ఆడుకుంటూ నీ అసలైన గేమ్ని మర్చిపోయావు ఇమ్మాన్యుయల్. నీ ఒరిజినాలిటీని ఒకసారి బయటకు తీసుకువచ్చి గేమ్ ఆడితే చూడాలని నేను కూడా అనుకుంటున్నాను అంటూ ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని డైరెక్ట్గా చెప్పేయడంతో ఇమ్మాన్యుయల్ కూడా, లేదు సార్, నేనేం గేమ్ ఆడటం లేదు, సేఫ్ గేమ్గా మంచిగానే గేమ్ ఆడుతున్నాను, నాకు ఏదనిపిస్తే అదే ఆడుతున్నాను అంటే నీకు కాదు కదా, మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు సేఫ్ గేమ్ ఆడకపోతే తనూజని డైరెక్ట్గా నామినేట్ చేయకుండా ఎందుకు ఒక్కటి కూడా నీ దగ్గర చిట్టి పెట్టుకోకుండా వేరే వారికి ఇచ్చావు అంటూ సూటిగా అడగటంతో సమాధానం లేకుండా దాటవేశాడు. సో మొత్తంగా నాగార్జున ఈరోజు ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడనే చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.